సేమ్ పేరు సార్? రమేష్. ఏ ఊరు సార్? తాడవాయి. మీరు ఏం వర్క్ ఏం చేస్తారు సార్? ఆర్ఎంపీ డాక్టర్. వినిపించిందా? డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ సారు, తాడవాయిలో ఊరు, సార్ పేరు రమేష్. అయితే ఏం ప్రాబ్లం సార్ మీకు? ఏం ప్రాబ్లం దగ్గరికి వచ్చారు? నాకు పక్షవాతం వచ్చింది. వస్తే నాకు మెట్టెక్కరాదు. ఈరోజు మంచిగా ఎక్కిన మెట్లు. పక్షవాతం దేని వల్ల వచ్చింది సార్? నాకు పొటాషియం తగ్గి కొలెస్ట్రాల్ పెరిగింది. బీపీ అంటే ఏం లేదు. నేను ఒక విషయం సార్, మరి యాక్సిడెంట్ డాక్టర్ కదా, మీరు ట్రీట్మెంట్ డాక్టర్ చెప్పాలి. ఏం లేదు, మీ ఇక్కడ చెప్పారు మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్పారు కొంతమంది మంచిగా అయిందంట. యాక్సిడెంట్ డాక్టర్ కదా, మీకు ఇంత ప్రాబ్లం అయ్యే వరకు చూసుకోకుండా మీరు మెడిసిన్ తీసుకోవచ్చు. సడన్గా వచ్చేది ఏం చేయాలి మరి? సడన్గా వచ్చింది కదా. చూసిండ్రా, సారు డాక్టరే, తినే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ చెప్పరాదు ప్రాబ్లము, చెప్పి రాదు. చెప్తుందా? నేను రేపు పెరాలసిస్ వస్తా డాక్టర్ సార్ మీరు టాబ్లెట్ వేసుకున్న ప్రాబ్లం చెప్తుందా? ఎవరికి చెప్పదు. డాక్టర్ అయినా కానీ ఎంత పెద్దవాళ్ళైనా సరే ప్రాబ్లం అనేది ఎవరికి చెప్పి రాదు. సార్కి ఏమైంది? పొటాషియం కాల్షియం అనేది పెరిగిపోయి సడన్ గా ఈ ప్రాబ్లం అనేది అటాక్ అయిపోయి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం. ఎన్ని సంవత్సరాల నుండి ప్రాబ్లం తరపు సఫర్ అవుతుంది సార్? 1 మంత్ నుండి. బయట చూపించుకున్నారు ఎక్కడ హాస్పిటల్స్ లో? చూపించిన దాంట్లో ఏం రాలేదు. పొటాషియం తగ్గి కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, బాడీ హెవీ పెరిగిపోయింది అంతే. పొటాషియం తగ్గి కొలెస్ట్రాల్ పెరిగిపోయిందంట. బయట కూడా చూపించుకున్నారంట కానీ ఎక్కడ కూడా రిజల్ట్ ఏం రాలేదు. నెల రోజులు అయిందంట సార్కి ప్రాబ్లం వచ్చి. ఇక్కడికి వస్తుందని చాలా మంది సార్తో చెప్పడం వల్ల మరి ఇక్కడ ఏంటిది, ఎట్లా ఉంది ట్రీట్మెంట్, దేని ద్వారా ఒకసారి చూద్దామని వచ్చిండ్రు. చూసి నిన్న థెరపీ తీసుకున్నారు మన దగ్గర, మ్యాట్ థెరపీ తీసుకున్నారు. నిన్న మెట్లు అసలు ఎక్కరాలేవు కానీ ఈ రోజుకి చాలా బాగా ఎక్కినట్టు ఒకసారి సార్ మాటల్లో ఉంది. మెట్లు అనిపిస్తుంది? మెట్లు ఎక్కడ ఈజీ ఎక్కిన మెట్లు ఇంకా వస్తా ఇంకా బాడీ రిలాక్స్ అనిపించడం, మోషన్ ఎక్కువ వెళ్ళడం మంచిగా ఉంది. మోషన్ ఫ్రీ కానీ మంచిగా రిలాక్స్ మంచిగా మంచిగా ఉంది. మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళినట్టు నిన్న. అంటే లోపల ఈ 1 మంత్ నుంచి అయినా టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, ఏమైంది? డ్రగ్స్ టాబ్లెట్స్ అంటే అంతేనే కదా సార్, లోపల డ్రగ్సే, టాబ్లెట్స్ అంటే డ్రగ్సే. ఆ డ్రగ్స్ ఏమైనాయి అంటే మోషన్ రూపంలో సార్కు వెళ్ళిపోయినాయి బయటకు. మన థెరపీ ద్వారా చెప్పినాం కదా మనము, మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో టాబ్లెట్స్ వేసుకున్న డ్రగ్స్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సార్కి అదే ఇంప్రూవ్మెంట్ జరిగింది అన్నట్టు, అది మనం ఇంప్రూవ్మెంట్ యాక్షన్ అంటాము. సార్కి ఎక్కువ మోషన్ వెళ్ళినా నిన్న మెట్లు సరిగ్గా ఎక్కరాకపోవడం, నిన్ననే ఫస్ట్ కదా సరిగ్గా రాలేవు. నిన్న ఒక్కరోజు ట్రీట్మెంట్ తీసుకున్నందుకే ఈ రోజు మంచిగా ఫ్రీగా బాడీ అనిపించిందట ఒకటే రోజుకు. చూసిరా, డాక్టర్స్ సైతం తీసుకోదగిన ట్రీట్మెంట్ అన్నట్టు మనది, అర్థమైందా? అంటే అట్లా చెప్తున్నా అన్నట్టు, అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకోవచ్చు డాక్టర్సే కదా అని, కానీ చెప్పరాదు ప్రాబ్లము. వాళ్ళకు కూడా తెలిసి ఏంటంటే గోళీలు వేసుకుంటే ఎక్కువ కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది, డ్రగ్సే ఉంటాయి లోపల అని. కాబట్టి వాళ్ళు కూడా మెడిసిన్ లేకుండా బాగా అయిపోయి దారి వెతుక్కొని సార్ మన దగ్గరికి రావడం జరిగింది. సార్ని మళ్ళీ ఒక నెల రోజుల లోపల మీ ముందుకు వితిన్ 15 days, ఎందుకంటే 2వ రోజుకు రిజల్ట్ వచ్చిందంటే ఎక్కువ టైం పట్టదు సార్కు, ఎందుకంటే ప్రాబ్లం వచ్చి కూడా ఒకటే నెల అవుతుంది, ఎక్కువ రోజులు కాలేదు. సార్ ఎక్కువ రోజులు కూడా ఆగలేరు కాబట్టి తొందరగా మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది కాబట్టి తొందరలోనే రిజల్ట్ వస్తుంది. ఇంకొక 15 రోజుల్లో మీ ముందుకు సార్ని తీసుకొచ్చి మరి ఎట్లా ఉంది, ఏంటి, చెయ్యి మళ్ళీ మంచిగా మూమెంట్ వచ్చింది, ఆ కాలు మూమెంట్ వచ్చింది అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్కు. ఇంకా సార్ మీరు డైలీ ఇట్లనే వచ్చినట్టే పూర్తిగా బాగా అయిపోతారు. మీకు నమ్మకం ఉందా సార్ మా థెరపీ పైన? నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరు నమ్మకంతో ఇక్కడికి వస్తున్న సార్ కూడా చాలా మంచిగా అయిపోవాలని ఎప్పుడో దేవుడిని కోరుకుందాం. ఓకేనా? మరి అందరి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు.